నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఆయుర్వేద ఫిజిషియన్, మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్స్. ఇప్పుడు మనము భారతదేశాన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న స్థూలకాయము లేదా ఒబేసిటీ గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఈ స్థూలకాయం ఒబేసిటీ యొక్క తీవ్రతను గుర్తించి దానిలోని అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి ఒక 10 మంది బ్రాండ్ అంబాసిడర్లను ఆయన సెలెక్ట్ చేశారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది అనేది. ఈ ఒబేసిటీ అనేది యంగ్ జనరేషన్లో చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు కనబడుతూ ఉంటుంది. దీని యొక్క కాంప్లికేషన్స్, దీన్ని అశ్రద్ధ చేస్తే చాలా మందిలో డయాబెటీస్ మరియు హార్ట్ సమస్యలుగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ను, హార్ట్ సమస్యల వరకు పోకుండా ఒబేసిటీని మనం కంట్రోల్ చేసుకుంటే మనకు మన యొక్క లైఫ్ సంతోషకరంగా ఉంటుంది. ఈ ఒబేసిటీ అనేది ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ, నార్మల్ వెయిట్, ఈ విధంగా మన యొక్క వెయిట్ను గుర్తించుకొని దానికి ఎంతవరకు మనం ఒబేస్ ఉన్నామో, మన బిఎంఐ ఎలా ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉంది అనేది మనము గుర్తించి దాని తగ్గట్టు చికిత్స చేసుకుంటే మనకు ఒబేసిటీ తగ్గే అవకాశం ఉంటుంది. మా యొక్క మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్ నందు ఈ ఒబేసిటీకి పంచసూత్ర విధానం, అంటే మెడిసిన్స్, పంచకర్మ మరియు 100% సైంటిఫిక్ రీసెర్చ్ బేస్డ్ డైట్ ఏ విధంగా ఉండాలి, మరియు ఫ్రీక్వెంట్ ఫాలో అప్, మరియు యోగా అండ్ ఎక్సర్సైజ్, ఈ విధంగా పంచసూత్ర విధానంలో మీకు కేవలం 1 నెలలో 6 నుంచి 10 కేజీల వరకు మనం ఈ బరువును తగ్గించుకొని ట్రీట్మెంట్ చేసుకో. అట్లా ఒక 2 నుంచి 3 నెలల్లో మన ఒబేసిటీ ట్రీట్మెంట్ చేసుకొని మన యొక్క బరువును తగ్గించుకోవచ్చు. కాబట్టి మీ యొక్క అధిక బరువును మరియు కాంప్లికేటెడ్ డయాబెటిక్ హైపర్టెన్షన్ రాకుండా ఉండాలంటే మా యొక్క మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్ను డాక్టర్ను సంప్రదించి మీ యొక్క బరువును తగ్గించుకొని సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.